అనుకుంటున్నారేమో, ఒక ఆయన ఉన్నాడు నిన్ను ఎప్పుడు పట్టించుకుంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను మర్చిపోడు. నిన్ను పట్టించుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. పక్కన చెప్పండి, నిన్ను పట్టించుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఏడుస్తున్నాడంట, గావు కేకలు పెడుతున్నాడంట, సమాధిలోను కొండల్లోనూ అరుస్తున్నాడంట. అతను తన శరీరాన్ని గాయం చేసుకుంటాడంట. కానీ ఇది ఎవరు చూడట్లేరు, ఇది ఎవరు చూడట్లేరు అతన్ని పరిస్థితిని. కానీ యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరిగా నీ లోపల ఈ గాయములు కలిగి ఉన్నాయేమో, నువ్వు ఒక్కదానివే ఏడుస్తున్నావేమో, కుమిలి ఏడుస్తున్నావేమో, కుమిలి బాధపడుతున్నావేమో. ఎలాయా నా జీవితం, ఏంది ఇలా ఇది నా జీవితం, నా పిల్లలు ఎట్లా, నా కుటుంబం ఎట్లా అని లోపల బాహాటంగా గాయాలు లేకపోవచ్చేమో, కానీ లోపల అంత అనుభవిస్తున్నావేమో. యేసయ్య నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆమేన్. ఎవరు చూసినా చూడకపోయినా ఆయనకి గుర్తు ఉన్నది. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆమేన్.